కొద్ది సమయం ప్రార్థనలో గడుపుదామండి. ఆ రీతిగా ఈ రాత్రికాల సమయంలో మనం ప్రార్థనకి వెళ్ళే ముందుగా దేవుని యొక్క వాక్యం నుండి ఒక లేఖన భాగాన్ని చదువుదాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 27వ వచనాన్ని మనందరం కలిసి ఒక్క మాటలో చదువుదామండి. మనందరం కలిపి చదువుదాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 27వ వచనాన్ని మనం కలిసి చదువుదామండి. ఒక్క మాటను మాత్రమే చదువుదాం. మనందరము కలిపి చదవడానికి ప్రయత్నించేద్దాం. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి అసాధ్యము కాదు, దేవునికి సమస్తమును సాధ్యమే అనెను. ఈ రాత్రికాల సమయంలో చదవబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. మరి దైవజనుడైన లేక యేసు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు మరి అనేకమైన అద్భుతాలు ఆశ్చర్య కార్యములను దేవుడు చేస్తూ వచ్చారు. అయినప్పటికీ కూడా అనేక మంది కొన్ని విషయాల్లో ఇది సాధ్యమా అని ఆయన్ని ప్రశ్నించిన వారుగా ఉంటున్నారు. యేసు ప్రభువారి శిష్యులే యేసు ప్రభువారిని అడుగుతున్న మాట ఇది, అయ్యా ఇది సాధ్యమే అంటావా? అలాగైతే ఎవరు రక్షణ పొందగలరు? నువ్వు చెప్పినట్లుగా అయితే ఈ భూమి మీద ఏ ఒక్కరూ కూడా రక్షణ పొందలేరు, కాబట్టి ఇది అసాధ్యము అంటున్నారు. అంటే ఏంటి అసాధ్యము? బైబిల్ గ్రంథంలో అక్కడ జరిగిన విషయాలని ఆయన చెప్తూ, మరి దేవుణ్ణి అంగీకరించిన దేవుని యొక్క ప్రజలు కూడా ఈ రోజున అంటే తమ కలిగిన దాన్ని వదిలిపెట్టడము అనేది చాలా కష్టతరమైనదండి. అందుకని అంటున్నాడు, ఆ ధనవంతుడు ఆ యవనస్తుడికి దేవుడు ఆ మాట చెప్పినప్పుడు ఆ యవనస్తుడు మిక్కిలి వ్యసనపడి దేవుని యొద్ద నుండి వెళ్ళిపోయినప్పుడు యేసు ప్రభువారు ఆ మాట చెప్పారు, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుడి కంటే ఒంటె సూది బెజ్జంలో దూరుడు సులభము అని చెప్పినప్పుడు వారు అడిగారు, ప్రభువా అలాగైతే ఎవరు రక్షణ పొందగలరు అని యేసు ప్రభువారిని ప్రశ్నించినప్పుడు ఆయన అంటున్నాడు, రక్షణ పొందాలి అంటే ఒక మనిషి యొక్క ఆధీనంలో లేదు. ఒక వ్యక్తి మారడము అనేది అది దైవ సంకల్పము, అది దేవుని యొక్క చిత్తం. ఏ మనిషి కూడా తన అంతట తాను మారలేడు, ఏ వ్యక్తి కూడా తన అంతట తాను రక్షణ పొందలేడు. ఈ రక్షణ అనేది దేవుని యొక్క ఆధీనంలో ఉంటుందన్నమాట. అందుకని ఈ రోజున భూమి మీద మానవుడు చేయగలిగినవి కొన్ని ఉన్నాయి, చేయలేనివి కొన్ని ఉన్నాయి. అన్ని మానవుడికి ఏమీ సాధ్యము కాదు. చాలాసార్లు అనుకుంటాం మానవుడు చేయలేనిదేంటి, నరుడు తనుసుకుంటే నల్లరాయినైనా బద్దలు చేయగలడు అంటారు. అంటే మనిషి తలంచుకోగలిగితే ఏదైనా సాధించగలడు అంటారు. నిజమే, సాధించగలిగినవి కొన్ని ఉంటాయి, సాధించలేనివి కొన్ని ఉంటాయి. అన్నీ నరుడు వల్ల సాధ్యము కాదు. ఒకవేళ అలాగే మానవుడి వల్లే సాధ్యమైతే దేవుడే ఇంకక్కర్లేదండి మానవుడికి. ఎందుకు మానవుడికి దేవుడు అవసరము అంటే అసాధ్యమైనవి సాధ్యము చేయడం కొరకే. తన జీవితంలో ఏమైతే పొందలేకపోతున్నాడో, ఏవైతే మరి తన జీవితంలో సాధించలేకపోతున్నాడో అలాంటి పరిస్థితుల్లో మానవుడు దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా నీవు నాకు సహాయము చేయి తండ్రి అని ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడగలుగుతారో అప్పుడు ఆయన మానవుడికి సాధ్యము చేయగలుగుతారు. ఎందుకంటే మానవుడు ఎప్పుడైతే బలహీనుడు అని గుర్తించగలుగుతాడో అప్పుడే దేవుడు ఆ మనిషికి సహాయము చేయగలుగుతాడు. మీ అందరికీ తెలుసు, యేసు ప్రభువారు ఎవరు అంటే అలసిన వారిని, బలహీనులైన వారికి బలమిచ్చే దేవుడు, సొమ్మసిలిన వారికి బలమిచ్చేవాడు, అలసిపోయిన వారిని, సొమ్మసిలిన వారిని ఆయన కాపాడగలిగిన దేవుడు, నడిపించగలిగిన దేవుడు. మీ అందరికీ తెలుసు, యెషయా గ్రంథము 40వ అధ్యాయంలో ఈ మాటను ఆయన చెప్తూ ఉంటాడు 30-31 వచనంలో. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మన దేవుడు ఎవరు అంటే అసాధ్యమైనవి సాధ్యము చేయగలిగిన వాడు.
అసాధ్యమైనవి సాధ్యము చేయగలుగుతారు. కొన్ని మనం చేయగలుగుతాం, కొన్ని చేయలేము. సరే, ఇక్కడే మీకు ఆ మాట చూపిస్తాను. మార్కు సువార్త 9వ అధ్యాయము 29వ వచనమండి. 9:29. అందుకాయన ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను. యేసుప్రభువారు చెప్తున్నాడు, ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యము. కొన్ని ప్రార్థన ద్వారా సాధించగలుగుతామంట, కొన్ని దేవుణ్ణి అడగడం ద్వారా సాధించగలుగుతాం, కొన్ని అడగకుండానే మనంతట మన శక్తి దేవుడిచ్చిన ఆ జ్ఞానాన్ని బట్టి మనం సాధించగలుగుతాం. కొన్ని దేవుడి మీద ఆధారపడి దేవుడి దగ్గర నుంచి సహాయము పొంది ఆయన ప్రార్థించి పొందుతాం. అందుకని ఈ రోజున దేవుని యొక్క ప్రజలుగా మనం పూర్తిగా దేవుడి మీద ఆధారపడవలసిన వారం. ఏ రోజునైతే యేసుప్రభువారిని నమ్ముకున్నామో ఆ రోజు నుంచి ఆయన మీద మనం ఆధారపడగలిగితే ఆ దేవుడే మన సమస్త సమస్యలన్నిటినీ కూడా ఆయన పరిష్కరించగలిగిన వాడు, ఆయనే తీర్చగలిగిన వాడు. ఎవరైనా దేవుడి దగ్గరికి ఎందుకు వస్తారు అంటే దేవుడి దగ్గర నుంచి సహాయం పొందాలని. ప్రభువా, ఈ లోకంలో బ్రతకడం నాకు సాధ్యం కాదు, లేకపోతే నేను వెళ్తున్న ఇబ్బందుల్లో నేను వీటి నుంచి బయటికి రావడం నా సాధ్యం కాదు, లేకపోతే నేను వెళ్తున్న ఈ బలహీనతల గుండా లేకపోతే ఈ అనారోగ్యముల గుండా నా అంతటి నేను బయటికి రావడం అయితే సాధ్యం కాదు, నువ్వే నాకు సహాయం చేయి తండ్రి అని ఎప్పుడైతే దేవుని దగ్గరికి వచ్చి మనం ప్రార్థించగలుగుతామో దేవుడు తప్పక సాధ్యము చేయగలిగిన వాడు. అందుకనే ఈరోజు దేవుడు అంటున్నాడు, ఇది ప్రార్థన వలననే కానీ మరి దేని వలనను వదిలిపోవుట ఇది అసాధ్యము. కాబట్టి కొన్నిసార్లు దేవుడి మీద ఆధారపడి దేవుణ్ణి అడగడం వల్ల మనకు సహాయము కలుగుతుందండి, కొన్ని కార్యములు జరుగుతున్నాయి. అందుకని మనం దేవుని యొక్క ప్రజలుగా ప్రతిరోజు కూడా ఉదయం కానీ మధ్యాహ్నం కానీ సాయంకాలము కానీ దినమునకు సమయం దొరికినప్పుడల్లా మనం ప్రభువును ప్రార్థన చేస్తాం. ఏమని? ప్రభువా, నాకు సహాయం చేయి తండ్రి, నా వల్ల అయితే ఇది సాధ్యము కాదు, నేనైతే దాన్ని పొందలేను, అది పొందడానికి నాకు అటువంటి అర్హత కూడా లేనివాడిని, ప్రభువా నాకు సహాయం చేయి తండ్రి అని మనం ఎప్పుడైతే దేవుని దగ్గర ప్రార్థన చేయగలుగుతామో దేవుడు తప్పక మనకు సహాయం చేయగలిగిన దేవుడు. అందుకనే ఈ రాత్రికాల సమయంలో దేవాతి దేవుడైన యేసు ప్రభువారు నీకు నాకు ఆయన జ్ఞాపకం చేసేదేంటే, మనుషులకు అసాధ్యమైనవి దేవునికి సమస్తము సాధ్యము. ఈ రోజైనా దేవుడు చెప్తున్నాడు, నీ జీవితంలో ఏమైతే సాధించలేకపోయావో, ఏవైతే అనుకున్నవి జరగలేకపోయాయో, ఏవైతే పొందవలసినవి పొందకుండా ఆగిపోయావో, ఈ రోజైనా దేవుడు చెప్తున్నాడు, నా దగ్గరికి రా, నన్ను అడుగు, నువ్వేదైతే పొందలేకపోయావో అది నేను నీకు ఇవ్వగలిగిన దేవుణ్ణి, నేను నీకు ఇస్తాను. ఎలా సాధ్యం? ఇది సాధ్యమా అంటే నిజమే, నీ ఊహకు అందదు, నువ్వు అనుకోలేవు, ఇలాంటి సాధ్యము కాదు, ఇది ఎక్కడికి జరగని పని నువ్వు అనుకోవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, నేను సాధ్యము చేయగలుగుతాను. నువ్వు నన్ను అడిగితే విశ్వాసము ద్వారా నన్ను ఏదైతే నువ్వు అడుగుతున్నావో అలా విశ్వాసము ద్వారా అడగడం వల్ల నువ్వు దేవుని ద్వారా సమస్తమును నువ్వు పొందగలుగుతావు. నువ్వు అడగకుండా దేవుడి దగ్గర నుంచి సహాయం పొందలేవు. అందుకనే ఈరోజు మరలా దేవుడు మరొక మాట చెప్తున్నాడు. ఎబ్రీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయం అంటాడు, ఆయన ఏమంటాడు అంటే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట్టు అసాధ్యము అంటాడు ఆయన. లేక 11వ అధ్యాయం 6వ వచనంలో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. కొన్ని అసాధ్యమైనవి ఉన్నాయి. ఏంటి అసాధ్యము అంటే, దేవుని యందు విశ్వాసం ఉంచకపోవడం వల్ల నువ్వేది కూడా పొందలేవు. అందుకనే చాలాసార్లు అంటాం, మనం ఎందుకు నమ్మలేము అంటాం. మనం ఎలాంటి వాటిని నమ్ముతామో తెలుసా? మనం చూసిన వాటిని విన్న వాటిని నమ్మగలమే తప్ప మనం చూడని వాటిని వినలేని వాటిని మనం నమ్మలేము. అందుకని యేసు ప్రభువారు కూడా తోమాతో చెప్పినప్పుడు అంటాడు, తోమా, చూసిన వారి కంటే చూడలేని వారే ధన్యులు అంటారు. నువ్వు చూసి నమ్ముతున్నావు కానీ చూడకుండా నమ్మేవారే ధన్యులు. అందుకని ఈరోజు దేవుని యొక్క ప్రజలుగా దేవునికి అసాధ్యమైనదంటూ ఏమీ లేదు, కానీ మనకు కొన్ని అసాధ్యమైనవి ఉన్నాయి. మన జీవితంలో కొన్ని అసాధ్యమైనవి, కొన్ని సాధించలేనివి ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో
నువ్వు దేవుడి దగ్గరికి వచ్చి, ప్రభువా దీనికి నేను అర్హుడిని కాదు, లేక ఇది నేను పొందాలనుకుంటున్నాను, దేవా తప్పక నువ్వు నాకు సహాయం చేయండి అని ఎప్పుడైతే మనం దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయగలుగుతామో దేవుడు తప్పక నీకు అనుగ్రహించగలిగిన వాడు. మీ అందరికీ తెలుసు కదా, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును అంటున్నాడు ఆయన. దేవుణ్ణి అడిగితే దేవుడు సమస్తమును అనుగ్రహించగలిగిన వాడు. మరొక మాట అంటాడు, మీరు దేవుణ్ణి అడగనందున మీకేమీ దొరకటలేదు అంటాడు ఆయన. కొన్నిసార్లు మనం దేవుణ్ణి అడగం, ఎందుకంటే మన శక్తి, మన జ్ఞానము, మన తెలివి, మన బలము ఇవన్నీ ఉండడం వల్ల కొన్నిసార్లు దేవుణ్ణి అడిగితేనే మనం బతకగలమా, దేవుణ్ణి అడిగితేనే మనకు సహాయం రాగలదా, దేవుడి దగ్గరికి వెళ్తేనే మనకు సహాయం వస్తుందా, మనంతట మనం బతకలేమా? కొన్నిసార్లు మనంతట మనలోనే తెలియకుండా ఆ గర్వం పెరుగుతూ ఉంటుందండి, ఆ అహంకారం పెరుగుతూ ఉంటుంది. తెలియదు మనకి దేవుడి దగ్గరికి వెళ్తేనే మనం బాగుపడతామని ఏమీ లేదు కదా. మనం దేవుడి దగ్గరికి వెళ్ళకపోయినా మనం బ్రతకగలం. నిజమే. ఈరోజు మానవులు చాలామంది ఎలాగ అనుకుంటున్నారు, కానీ ఒకరోజు దాని ఫలితం ఏంటో తెలుస్తుంది. ఏదైనా ప్రారంభంలో ఏ పని యొక్క ప్రారంభం కనపడదండి, దాన్ని ముగించేటప్పుడే దాని పని యొక్క సమస్య లేక దాని యొక్క నష్టం అనేది ఏంటో మనం అర్థం చేసుకోగలుగుతాం. ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు దేవుడి దగ్గరికి రాకపోతే దేవుడి ద్వారా నువ్వు ఏ మేలు పొందలేవు. అందుకని అంటాడు, దేవుని యొద్దకు ఎవరైతే వస్తారో వారందరూ దేవుని దగ్గర నుంచి మేలును పొందగలుగుతారు. దేవుని దగ్గరికి ఎవరైతే రారో వారు దేవుడి ద్వారా ఏ మేలును పొందలేరు. ఈ రాత్రి దేవుని యొక్క ప్రజలుగా దేవుడు అంటున్నాడు, నీకు అసాధ్యమైనవి నేను సాధ్యము చేయగలుగుతాను. ఆదికాండం 18వ అధ్యాయంలో ఆ దేవదూతలు అబ్రహామును కనిపించినప్పుడు, అబ్రహాముతో మాట్లాడినప్పుడు గుడారపు చాటు నుండి షారా నవ్వింది. ఎప్పుడైతే షారా నవ్విందో అప్పుడు దేవుని యొక్క దూతలు చెప్పారు, అబ్రహ్మా నీ భార్య అయిన షారా నవ్వనేలా, యెహోవాకు అసాధ్యమైనది ఉండనేలా. నవ్వింది అంటే ఎందుకు నవ్వింది ఆమె? ఇది అసాధ్యము, ఇది జరగదు. ఎందుకు నవ్వింది అంటే ఆమెకి రమారమి 90 సంవత్సరాల వయసు దాకా వచ్చేసి ఉంటుంది. ఆమె అంటుంది, ఇప్పుడు నాకు స్త్రీ యొక్క ధర్మము కూడా నిలిచిపోయింది, ఇక నేను ఎలా గర్భము ధరిస్తాను? ఒకవేళ నేను గర్భము ధరించినా కనడానికైనా శక్తి ఉండాలి కదా, కనే శక్తి కూడా నాకు లేదు కదా. మరి ఇప్పుడు నేను ఈ ముసలితనమందు మరలా నేను బిడ్డని ఎలా కనగలను, ఎలా ఎత్తుకోగలను? మీరు చెప్పేది సాధ్యమా? ఇది అసాధ్యము, ఇది జరగదు అని షారా నవ్విందనమాట. అప్పుడు దేవదూతలు చెప్పారు, అబ్రహ్మా మాకు అసాధ్యమైనదంటూ ఏమీ లేదు. ఆ దేవునికి సాధ్యము, సమస్తమును సాధ్యమే తప్ప ఏది అసాధ్యమైనది లేదు. ఎందుకంటే దేవుడు పిల్లల కనకుండా చేసిన దేవుడే పిల్లలను కనేలాగా కూడా చేయగలడు. ఆయన ఏదైనా దేవుడే చేయగలిగిన వాడు. ఎందుకు నువ్వు నమ్మలేవు? అబ్రహ్మా నన్ను నమ్ము, ఏదైతే అసాధ్యము అనుకుంటున్నారో అవన్నిటినీ నేను సాధ్యం చేయగలుగుతాను, అది నేను దేవుణ్ణి. ఈరోజు దేవుడు అంటున్నాడు, నేను ఇక దేవుణ్ణి అంటే దేని విషయంలో దేవుణ్ణి? నువ్వు రక్షణ పొందడానికి దేవుణ్ణి అంతేనా? లేక నేను పరలోక రాజ్యం తీసుకెళ్ళడానికే నేను దేవుణ్ణా? మరి ఎందుకు నేను దేవుణ్ణి? నేనేదో నీకు పరలోకాన్ని ఇచ్చే దేవుణ్ణి కాదు, భూలోకాన్ని కూడా నీకు ఇవ్వగలిగిన వాడిని. అందుకని బైబిల్ గ్రంథంలో అంటాడు, ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారో, దీనులైన వారు ఉంటారో, దేవుడు వారికి భూలోకమును స్వతంత్రించుకునేలాగా చేస్తాడట. దేవుడు ఈ భూమి మీద ఉన్న ఆస్తిని కూడా నీకు ఇవ్వగలడట. సాధ్యమా? దేవుడి దగ్గర ఏముందని ఇస్తాడు? దేవుడి దగ్గర ఏముందని ఇస్తాడు? ఇదే కదా మన ప్రశ్న అంతా. సరే, దేవుడి దగ్గర ఏముందో చూపిస్తాను మీకు. యెషయా గ్రంథము 45వ అధ్యాయము. యెషయా గ్రంథము 45వ అధ్యాయములో ఇక్కడ దేవుడు యెషయా చేత ఈ మాటను ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన ఏం జ్ఞాపకం చేస్తున్నాడో చూపిస్తాను. యెషయా గ్రంథము 45వ అధ్యాయము
మూడవ వచనం, పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడినైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. మన దేవుడు ఎవరు అంటేనంట, పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్తున్నాడు. ఏమనంటే, అంధకార స్థలముల్లో ఉన్న నిధులను, రహస్యమైన ధననిధిని నేను నీకు ఇస్తాను. నేను నీకు ఇవ్వగలిగిన వాడిని, నన్ను నమ్ముతావా? చాలాసార్లు అంటాం, ఎలాగ దేవుడు మనకి సహాయం చేయగలడు, ఎక్కడి నుంచి దేవుడు మనకి ఇవ్వగలడు, ఇది సాధ్యమా, ఇది సాధ్యమా? నిజమే. అందుకని అంటున్నాడు, నీకు సాధ్యం కాదు, నాకు సాధ్యం. ఎందుకంటే నేను దేవుణ్ణి కదా. నువ్వు ఏదైతే అసాధ్యము అనుకుంటున్నావో వాటన్నిటినీ నేను సాధ్యం చేయగలుగుతాను. నన్ను నమ్ముతావా? నమ్మడమే మనకు అసాధ్యం. మనం ఎలాంటి వారిని తెలుసా? నమ్మడమే మన చేత కాదు. ఇక నమ్మడమే మన చేత కాలేనప్పుడు ఎలాగ సహాయాన్ని పొందగలుగుతాం? అందుకనే దేవుడు అంటున్నాడు, మీకు విశ్వాసము లేదు అంటాడు ఆయన. ఎందుకు లేదు అంటే, నన్ను నమ్మలేరు మీరు. ఎన్ని కార్యములు చూసినప్పటికీ కూడా, ఎన్ని సంగతులు చూసినప్పటికీ కూడా వారు ఆయన నమ్మలేకపోతున్నారండి. మీ అందరికీ తెలుసు కదా, చూపిస్తాను ఆ మాటను. మత్తయి సువార్త 13వ అధ్యాయము 50వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 58వ వచనం. 13వ అధ్యాయము మత్తయి సువార్త 58వ వచనం. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. వారు నమ్మకపోవడం వల్లే దేవుడు వారికి అక్కడ ఏ అద్భుతాన్ని చేయలేదు. కానీ వారు నమ్మగలిగితే దేవుడు ఎన్నో అద్భుతాలు చేయగలిగిన దేవుడు. ఏ రోజు దేవుడు అడుగుతున్నాడు, నన్ను నమ్ముతావా? నా మీద నీకు విశ్వాసం ఉందా? నా మీదే నీకు విశ్వాసం ఉంటే నేను ఏదైనా చేయగలిగిన దేవుణ్ణి. నీకు అసాధ్యమేమో కానీ నాకు అసాధ్యమైనవేమీ లేవు. నేను సమస్తమును సాధ్యం చేయగలిగిన వాడిని. అందుకని యేసు ప్రభువారు మత్తయి సువార్త 28వ అధ్యాయంలో అంటాడు, యేసు ప్రభువారికి అంటే యేసు భూమి మీదను పరలోకమందును ఆయనకి సర్వాధికారం ఇవ్వబడి ఉందట. యేసు ప్రభువారికి పరలోకమందును భూమి మీదను ఆయనకి సర్వాధికారం ఇవ్వబడి ఉంది. ఆయన ఏదైనా చేయగలిగిన దేవుడు. ఈ భూమి మీద చేయడమే కాదు, ఆయన పరలోకములో కూడా తన చిత్తాన్ని జరిగించగలిగిన వాడు. ఆయనకు అసాధ్యమైనదంటూ ఈ భూమి మీద ఏదీ లేదు. నమ్ముతావా? అందుకని ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు నమ్ముచున్నావా? నువ్వు నమ్మితే నిజంగా నేను చేసే అద్భుతాలు నువ్వు చూడగలుగుతావు. నువ్వు నమ్మకపోతే నా వలన నీకే అద్భుతము జరగదు. మీకు ఎన్నోసార్లు చూపించాను. యోహాను సువార్తలో నతనేలుతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు నతనేలుతో చెప్పాడు, నతనేలు, నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని యేసు ప్రభువారు ఈ మాటను ఆయనతో మాట్లాడుతూ వచ్చాడు. చూపిస్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయము యేసు ప్రభువారు ఆయన ఏం చెప్పారో ఆ మాటను మీకు చూపిస్తాను. 50వ వచనం. 1వ అధ్యాయము 50వ వచనం. అందుకు యేసు, ఆ అంజూరపు చెట్టు క్రింద నిన్ను చూచితినని నేను చెప్పినందువలన నువ్వు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పెను. నన్ను నమ్మితే ఇప్పుడు దాకా జరిగిన విషయాల కంటే ఇంకా నీకు గొప్ప కార్యాలు చేసి చూపించగలుగుతాను. నీ జీవితంలో అనేకమైన అద్భుతాలు నేను చేయగలుగుతాను. నన్ను నమ్ముతావా? నన్ను నమ్ముతావా? అదే మాట మార్తతో కూడా మాట్లాడాడు. మార్తా, నేను నీతో చెప్పలేదా? నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని చెప్పలేదా? ఎందుకంటే చనిపోయిన నీ సహోదరుడైన లాజర్ను కూడా నేను సమాధిలో నుంచి లేపగలిగిన వాడిని. నన్ను నమ్ము. నువ్వు నమ్మగలిగితే ఏదైనా నీకు సాధ్యమే. నమ్మగలిగితే ఏదైనా సాధ్యమే. చనిపోయి 4 రోజులైన నీ సహోదరుడే బ్రతికితే ఇక నేను చేయలేనిది ఏంటంటావు? అందుకని యేసు ప్రభువు అంటున్నాడు,
పునరుత్థానమును జీవమును నేనే. ఒక మనిషి బ్రతకాలన్నా, ఒక మనిషి మరణించాలన్నా రెండిటినీ చేయగలిగిన వాడిని నేను. అది నేను ఎవరిని అంటే బ్రతికించగలిగిన దేవుణ్ణి, మరణించేలాగా కూడా చేయగలిగిన వాడిని. రెండు నా చేతిలోనే ఉన్నాయి. నేను రెండిటినీ చేయగలిగిన వాడిని అంటే నేను మరణించేలాగా చేయగలిగిన వాడినే కానీ బ్రతికించడం నా చేత కాదనుకోకు. నేను బ్రతికించగలిగిన వాడినే కానీ మరణించేలాగా చేయలేను అనుకోకు. రెండూ నావే. నేను ఏదైనా చేయగలిగిన వాడిని. ఇప్పటికైనా నన్ను నమ్ము. ఏమనంటే నేను సమస్తమును చేయగలను అని. నేను సమస్తమును చేయగలను అని చాలాసార్లు మనుషులకు అంటాం. ఇది సాధ్యమా? ఎలాగ జరుగుతుంది? దేవుడు ఎలాగ చేయగలడు? ఎక్కడి నుంచి చేయగలడు? దేవుడు చేస్తాడంటావా? మన అనుమానం. ఒకసారి మీకు చూపించాను. 2వ రాజులు రాసిన గ్రంథంలో ఎలీషా యొక్క దినాల్లో ఆ రాజు యొక్క రాజు ఎవరి చేతి మీద అయితే ఆనుకొని ఉంటున్నాడో ఆ రాజు యొక్క సంరక్షకుడు ఆయన అడుగుతున్నాడు. ఏం చెప్పాడు అంటే, అయ్యా, దేవుడు ఆకాశం యొక్క కిటికీలు తెరిచి పరలోకము నుంచి ఒకవేళ ఆకాశము నుండి అలాగా ఆయన కురిపించిన ఇది సాధ్యం కాదు అంటున్నాడు ఆయన. 7వ అధ్యాయము 2వ వచనమండి. 2వ రాజులు రాసిన గ్రంథం, రాజులు రాసిన 2వ గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనమండి. అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉండెను ఆ అధిపతి యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అలాగున జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరమీయగా. చూసారా, ఆయన అంటున్నాడు, ఒకవేళ దేవుడే ఆకాశం యొక్క కిటికీలను తెరిచి ఆకాశం నుండి నువ్వు చెప్పినట్లుగా ఆ పిండిని పంపించినా అంత జరుగుతుందంటావా? ఇది జరుగునా? నీ అనుమానం నా అనుమానం అదే కదా. ఎలాగ సాధ్యం ఇది? ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చేయగలడు? సహాయం చేయగలడా? దేవుడు ఇవ్వగలడా? ఈ పరిస్థితుల నుంచి నన్ను బయటికి తేగలడా? మన అనుమానమే కదా. ఎప్పుడూ మనల్ని వెంటాడేది మన అనుమానమే. అవుతుందా అవ్వదా? జరుగుతుందా జరగదా? ఇది సాధ్యమా సాధ్యము కాదా? ఏమో. అందుకని అంటున్నాడు, మనిషికి అసాధ్యమైనది ఏంటో తెలుసా? నమ్మకపోవడమే అసాధ్యం. మనం నమ్మలేని వారమండి, నమ్మలేని వారం. అందుకనే తిమోతికి రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు తిమోతితో అంటాడు, తిమోతి, మనం నమ్మదగిన వారమైనప్పటికీ దేవుడు నమ్మదగినవాడు. మనం నమ్మదగిన వారం కాము. ఎందుకంటే మనిషి అనే ప్రతి మనిషిని కూడా నమ్మలేమండి, నమ్మలేము. ఏ మనిషి అయినా సరే ఒక్కొక్క సమయం వస్తే నమ్మక ద్రోహం చేసేవారు. అది భార్య అయినా, భర్త అయినా, తల్లి అయినా, తండ్రి అయినా, పిల్లలైనా, తల్లిదండ్రులైనా, స్నేహితులైనా, లోకంలోని నీ బంధువులైనా సరే, ఎవరినైతే నమ్ముతున్నావో వీళ్ళందరూ అవసరమైతే నీకు ద్రోహం చేయగలరేమో కానీ దేవుడు మాత్రం ఎప్పటికీ నీకు నమ్మక ద్రోహం చేసేవాడు కాదు. ఆయన ఎప్పుడూ మాట తప్పని దేవుడు. ఆయన ఎప్పుడూ నీ నా విషయంలో ఆయన ఎప్పుడూ ద్రోహం చేసే దేవుడు కాదు. ఈరోజు మరలా దేవుడు అంటున్నాడు, నన్ను నమ్ము. నన్ను నమ్మితే నిజంగా నువ్వు దీవించబడతావు అంటున్నాడు. అందుకని అంటాడు, ఎవని మనసు ఆయన మీద ఆనుకుంటుందో, లేకపోతే యాకోబు దేవుడు ఎవనికి సహాయుడగుతున్నాడో ఆ మనుషుడు ధన్యుడు. నిజంగా నువ్వు ఆశీర్వదించబడ్డానికి, దీవించబడ్డానికి గల కారకుడు దేవుడు. అలాంటి దేవుడి మీద నీకు విశ్వాసం ఉందా? నమ్మగలుగుతావా? అందుకనే దేవుడు అంటున్నాడు, నీ అవిశ్వాసము చేతే నీ జీవితంలో అద్భుతాలు జరుగుతలేదు. నువ్వు నమ్మకపోవడం వల్లే నువ్వేదైతే అనుకుంటున్నావో అవన్నీ నీకు దూరం అయిపోతున్నాయి. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎప్పుడైనా ఆలోచించావా? ఎందుకు నీకు జరుగుతుంది అంటే దేవుడు అంటున్నాడు, నువ్వు నన్ను నమ్మలేదు కదా, నా మీద నీకు విశ్వాసం లేదు కదా. నా మీద నీకు విశ్వాసం లేనప్పుడు నేను ఎలా నీకు ఇస్తాను చెప్పు? నేను నీకు నన్ను నమ్మిన వారికి మాత్రమే నేను సహాయం చేయగలుగుతానే తప్ప నమ్మలేని వారికి నా దగ్గర నుంచి ఏ సహాయము కలగదు. అందుకని ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు అంటాడు, 40 ఏండ్లు నా కార్యములను చూచి
ఎన్నో అద్భుతాలు చూసినప్పటికీ కూడా వారు నన్ను నమ్మలేదు అన్నాడు. దేవుని యొక్క కార్యములు ప్రతిరోజు చూస్తూనే ఉన్నారు, కానీ దేవుడిని నమ్మలేదు వారు. అందుకనే దేవుడు అన్నాడు, ఇలాంటి వారిని నిన్న కనాను దేశం తీసుకెళ్ళేది, ఇలాంటి వారికి ఆ పాలు తేనెలు ప్రవహించే దేశం ఇచ్చేది. మోషేతో చెప్పాడు, మోషే, ఇశ్రాయేలు ప్రజల ఐగుప్తు దేశం నుంచి బయలుదేరి వచ్చిన ఆ 6,03,550 మందిలో యెఫున్నె కుమారుడైన కాలేబు, నూను కుమారుడైన యెహోషువ తప్ప ఇంకెవ్వరూ కనాను దేశంలోనికి ప్రవేశించలేరు. కారణం ఏంటి అంటే వారెవ్వరూ నన్ను నమ్మలేదు. అందుకనే నన్ను నమ్మలేని వారికి నా ద్వారా ఏ సహాయము వారికి కలగదు. ఈరోజు దేవుడు అంటున్నాడు, మనం నమ్ముతామా? ఒకవేళ నీకు ఆ నమ్మకం ఉంటే దేవుడు అంటున్నాడు, నీకు సమస్తము సాధ్యమే. నువ్వేదనుకుంటున్నావో అది నేను చేయగలిగిన వాడిని, నన్ను నమ్మిన వారికి నేను మేలు చేసే దేవుణ్ణి. అందుకని అపోస్తలుడైన పౌలు తిమోతితో చెప్పినప్పుడు మరొక మాట అంటాడు ఆయన, మీకు చూపిస్తాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం అండి. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను కానీ నేను నమ్మిన వానిని ఎరుగుదును గనుక సిగ్గుపడను. నువ్వు నమ్మిన దేవుడు ఎవరో తెలుసా? నిన్ను సిగ్గుపడనివ్వని దేవుడు, నిన్ను సిగ్గుపరిచే దేవుడు కాదు. నువ్వు నమ్మిన దేవుడు నేను ఎక్కడికి వెళ్ళినా తల ఎత్తుకునేలాగా చేస్తాడే తప్ప తల దించుకునేలాగా చేసే దేవుడు కాదు. అందుకని అంటాడు, నా ప్రజలు అనేవారు ఏ భూమి మీద ఎక్కడ ఉన్నా వారిని ఘనపరుస్తానే తప్ప వారిని ఘనహీనులుగా మాత్రం చేయను నేను. మీ అందరికీ తెలుసు, నన్ను ఘనపరిచే వారిని నేను ఘనపరుస్తాను అంటున్నాడు దేవుడు. నన్ను తృణీకరించేవారు తృణీకారం పొందుతారు అంటున్నాడు ఆయన. నువ్వు దేవుడిని నిజంగా ఘనపరచగలిగితే, దేవుడి మీదే విశ్వాసం ఉంచగలిగితే, దేవుడినే నమ్మగలిగితే తప్పక దేవుడు నిన్ను సిగ్గుపరిచే దేవుడు కాదు. నువ్వెక్కడికి వెళ్ళినా నువ్వు తలెత్తుకునే పరిస్థితుల్లోనే ఉంటావే తప్ప తల దించుకునే పరిస్థితులు దేవుడు నీకు తీసుకురాడు. అందుకనే దేవుడు అంటున్నాడు, నీకు అసాధ్యమైనవి నేను సాధ్యం చేయగలుగుతాను, నన్ను నమ్ము. నమ్మిక మాత్రం నువ్వు ఉంచగలిగితే నీకు సమస్తము సాధ్యమవుతుంది. సరే, నీ నమ్మిక మాత్రం ఉంచు. నీ నమ్మిక తప్పిపోకూడదన్నమాట. ఎట్టి పరిస్థితులు నీ మీదకి వచ్చినా, ఎలాంటి సమస్యలు నీ మీదకి వచ్చినా నువ్వు మాత్రం వాటిని చూసి భయపడి దేవుడి మీద నుంచి తొలగిపోవడానికి, దేవుడి దగ్గర దూరం అవ్వడానికి ప్రయత్నం చేయొద్దు. అందుకని కీర్తనకారుడైన దావీదు 44వ కీర్తనలో ఆయన ఈ మాటను చెప్తాడు. ఆయన సరే ఏ మాట అంటాడో చూపిస్తాను మీకు. కీర్తన గ్రంథము 46వ అధ్యాయము. కీర్తన గ్రంథము 46వ అధ్యాయము 2-3 వచనాలండి. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. చెప్పగలవా మాట? ఎలాంటి పరిస్థితులు నీ మీదకి వచ్చినా, ఎలాంటి సమస్యలను చుట్టుముట్టినా నువ్వు మాత్రం భయపడకూడదు. నీ నమ్మిక మాత్రం వదిలిపెట్టకూడదు. నీ నమ్మకం తప్పపోకూడదు. ప్రభువా, నేను నిన్ను నమ్ముతున్నాను, నువ్వు నమ్మదగిన దేవుడు తండ్రి, నువ్వు నమ్మదగిన వాడు. అందుకన్నాడు, ఆపత్కాలంలో మనం ఆదుకోదగిన సహాయకుడైన దేవుడు. మన దేవుడు ఎవరంటే, మనకు ఆపత్కాలం వచ్చినప్పుడు మనల్ని ఆదుకోగలిగిన దేవుడు ఆయన. అలాంటి దేవుని నమ్ముకున్నాం. అలాంటి దేవుని నమ్ముకొని ఆ దేవుడి మీదే మనకు నమ్మకం లేకపోతే, ఆ దేవుడి మీదే మనకు విశ్వాసం లేకపోతే మన సమస్యలను ఎలా పరిష్కరిస్తాడంటావు? దేవుడిని సమస్యల నుంచి ఎలా విడిపిస్తాడంటావు? ఇది సాధ్యమా? అందుకే దేవుడు అంటున్నాడు, నన్ను నమ్మేవారికి సమస్తము సాధ్యమే.
నువ్వు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయనను నిజంగా హృదయపూర్వకంగా నమ్మిన ఎడల ఈ భూమి మీద నువ్వు సాధించలేనిదంటూ ఏమీ ఉండదు. నీకు అసాధ్యమైనదే ఏదీ లేదు ఈ భూమి మీద. దేవుడు సమస్తమును సాధ్యం చేయగలిగిన దేవుడు. ఈ రాత్రికాల దేవుడు అంటున్నాడు, ఏవైతే మనుషులకు అసాధ్యమో అవి దేవునికి సమస్తము సాధ్యము. ఈరోజు దేవుడు అంటున్నాడు, నన్ను నమ్ముతావా? నేను సమస్తమును చేయగలను అని నమ్మకం నీకుందా? ఒకవేళ నిజంగా నీకు ఆ నమ్మకం ఉంటే నా ద్వారా నువ్వేదైనా పొందగలవు. ఏదైనా అంటే అది ఎలాంటి కష్టమైనా, అది ఎలాంటి సమస్య అయినా. ఆహాజు రాజుతో చెప్తాడు యెషయా, దేవుడు చెప్పమంటాడు, ఆహాజు, యెహోవా నీకులాగా సెలవిచ్చుచున్నాడు, ఆకాశమంత ఎత్తైన పాతాళమంత లోతైన ఆయన్ని అడగమంటున్నాడు. ఆయన నువ్వు అడిగితే ఏదైనా చేయగలడు అంటున్నాడు. నువ్వు అడుగు అంటున్నాడు. ఆయన అంటున్నాడు, యెహోవాను నేను శోధించను, నేను దేవుణ్ణి శోధించేవాడిని కాదు. కానీ దేవుడు అంటున్నాడు, నేను చేయలేనిదే ఉంది చెప్పు ఈ భూమి మీద? నేను చేయలేనిదంటే ఏమైనా ఉందా? నాకు అసాధ్యమైనది ఈ భూమి మీద ఏది కూడా లేదు. నేను సమస్తమును సాధ్యము చేయగలిగిన వాడిని. ఎలీషా యొక్క దినాలలో సిరియా రాజు ఇశ్రాయేలు రాజు మీదకు యుద్ధానికి వచ్చినప్పుడు ఆ రాజు ప్రవక్త అయిన ఎలీషా దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, నేనెంతో భయంకరమైన సమస్యలో ఉన్నాను. ఆ ఆషూరు రాజు నా మీదకు యుద్ధానికి వస్తున్నాడు. ఇప్పుడు నేనేం చేయాలి? అతన్ని ఎదుర్కొనే సామర్థ్యం, అంత బలము నా దగ్గర లేదు, అంత శక్తి నాకు లేదు. నేనైతే ఏమీ చేయలేను. నాకు దేవుడే సహాయకుడై ఉండాలి, ఇంతకంటే నేనేమీ చేయను అన్నప్పుడు ఆ ప్రవక్త ఆయనతో చెప్పాడు, నీ చేతిలో ఉన్న నీ బాణం ఉంది కదా, నువ్వు నేలకు కొట్టు అన్నాడు. నువ్వు నేలను కొట్టు అన్నాడు. ఆ రాజు ముమ్మారు కొట్టాడు, నేలని 3 సార్లు కొట్టాడు. ఆ దైవజనుడు చెప్పాడు, ఎందుకు నువ్వు 3 సార్లే కొట్టావు? 7 సార్లు నువ్వు కొట్టుండవలసింది. నువ్వు కొట్టావు కదా 3 సార్లు. ఈ 3 మార్లు ఈ ఆషూరు రాజు నీ మీదకి యుద్ధానికి వచ్చిన 3 సార్లు ఓడిపోతాడు. 3 సార్లు ఓడిపోతాడు. ఎందుకంటే నువ్వు 3 సార్లే అతను కొట్టావు కాబట్టి 3 సార్లు ఓడిపోతాడు. కానీ 4వసారి అతడే నెగ్గుతాడు. ఎందుకంటే 3 సార్లు ఓడిపోయినా అతని బలం తగ్గలేదు. అదే 7 సార్లు నువ్వు కొట్టుంటే పూర్తిగా అతని బలమంతా తగ్గిపోయి నీ చేతిలో పూర్తిగా ఓడిపోతాడు. ఇక నీకు యుద్ధమే లేకుండా నువ్వు చేసిన దానికి నేనేమీ చేయలేను. కాబట్టి దేవుడు నీకు అవకాశం ఇచ్చినప్పుడు కూడా ఈ అవకాశం నువ్వు వినియోగించుకోలేకపోయావు. కాబట్టి ఇంకింతే, నువ్వు 3 సార్లే ఆ రాజు మీదకి యుద్ధాల్లో జయం పొందుతావు అన్నాడు. కొన్నిసార్లు మన అనుమానం సరే, అందుకనే దేవుడు అంటున్నాడు, నేను దేవుడను అంటే నాకు సమస్తము సాధ్యమే. దేవునికి ఏదైనా అసాధ్యమైనది ఉన్నదా అంటే దేవునికి ఏది అసాధ్యమైనది లేదు. ఆ దేవుడు సమస్తము సాధ్యం చేయగలుగుతున్నాడు. ఎవరికి అంటే తను నమ్మిన వారికి, తన మీద విశ్వాసం ఉంచిన వారికి, తన యందు రక్షణ పొందిన వారికి, మారు మనసు యొక్క అనుభూతికి వచ్చిన వారు ఎవరికైనా సరే దేవుడు ఆయన ఏ మేలు చేయక మానని దేవుడు. అందుకని ఈరోజు మరలా దేవుడు అంటున్నాడు, నీకు మేలు చేయడంలో నేను ఎప్పుడూ వెనకడుగు వేసేవాడిని కాదు. నీకు మేలు చేయడంలో నీకంటే ముందుగా 100 అడుగులు ముందుకు వస్తాను నేను నీకు. ఎందుకో తెలుసా? నా బిడ్డవు నువ్వు రక్షణ పొందిన వ్యక్తివి, మారు మనసు యొక్క అనుభూతికి వచ్చావు. అంతేకాదు నా యందు విశ్వాసం ఉంచిన వ్యక్తివి. మరి నీకెందుకు నేను సహాయం చేయను? మరి ఇంకెవరికి నేను సహాయం చేస్తాను? రక్షణ పొంది విశ్వాసం ఉంచిన వారికి నేను సహాయం చేయకపోతే నేను ఇక భూమి మీద ఎవరికి సహాయం చేయగలుగుతాను? లేదు. నా బిడ్డలైన వారికి నేనేది అసాధ్యము చేసేవాడిని కాదు, సమస్తమును సాధ్యము చేసేవాడిని. ఈరోజు దేవుడు అంటున్నాడు, నేను సమస్తమును సాధ్యము చేయగలుగుతానని నమ్మకం నీకుందంటావా? కొన్నిసార్లు అనుమానం మనల్ని వెంటాడుతుంది. ఏదో ఇలా జరిగిపోయింది,
ఇప్పుడు దాకా ఏదో అయిపోయింది, కానీ నా అదృష్టం బాగుండో, కాలము కలిసి వచ్చో, ఇలాగన్నీ జరిగిపోయాయి, ఇక ముందుకు అలాగవుతుందంటావా? అలా జరుగుతుందంటావా? కాలం కలిసి వస్తుందంటావా? లేక నాకు అదృష్టం జరుగుతుందంటావా? దేవుడు అంటున్నాడు, నీ అదృష్టం వల్ల కాదు, కాలము కలిసి రావడం వల్ల కాదు, నా వల్ల జరిగింది ఇవన్నీ కూడా. ఒప్పుకుంటామా? మనుషులం కదా. ఏమీ లేనప్పుడేమో దేవుడే నాకు దిక్కు అంటాం. దేవుడు అన్నీ ఇచ్చిన తర్వాత నా జ్ఞానం, నా తెలివి, నా బలం చేత నేను సంపాదించాను, ఇదంతా నా వల్ల జరిగింది అంటాం. కారణం ఏంటో తెలుసా? మనం కనిపించాలని. దేవుడు అంటున్నాడు, నువ్వెప్పుడైతే నువ్వు కనపడాలి అని ప్రయత్నం చేసావో ఆ రోజే దేవుడు నిన్ను వదిలిపెట్టడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాడు. దేవుడు ఎప్పుడైతే మన దగ్గర నుంచి దూరం అవుతున్నాడో మరలా నీకు నాశనం ప్రారంభించబడుతుంది. ఎలాంటి నాశనమో తెలుసా? శత్రువుని చెదక్కొట్టి ఓడిస్తాడనమాట. చెదక్కొట్టి ఓడిస్తాడు. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. న్యాయాధిపతుల గ్రంథము. ఆనాడు ఇశ్రాయేలు ప్రజల దేవుడు ఎంతగానో రక్షించి వారికి ఎన్నో మేలులు చేసినప్పటికీ కూడా వీరు మాత్రము దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవించినప్పుడు దేవుడు వారిని ఏ రీతిగా అన్యరాజుల చేతికి అప్పగించి దేవుడు వారిని చితక్కొట్టించాడో, వారి సమస్తమును పాడు చేయించాడో దేవుడు ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. ఆయన పదవ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 10వ అధ్యాయము 9వ వచనమండి. 10వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథము 10వ అధ్యాయము 9వ వచనం. మరియు అమోనీయులు యోధా దేశస్థులతోనూ బెన్యామీలతోనూ ఎఫ్రాయిమీలతోనూ యుద్ధము చేయుటకు యోర్దానును దాటిరి గనుక ఇశ్రాయేలీలకు మిక్కిలి శ్రమ కలిగెను. అప్పుడు ఇశ్రాయేలీలు సరా మరొక మాట అండి మీరు చూపిస్తారు. 8వ వచనం చూడండి. వారు ఆ సంవత్సరం మొదలుకొని ఇశ్రాయేలీలను అనగా యోర్దాను అవతలనున్న గిలాదు నందలి అమోరీల దేశములో కాపురమున్న ఇశ్రాయేలీలను 18 సంవత్సరములు చిదగగొట్టి అణిచివేసిరి. 18 సంవత్సరములు 18 సంవత్సరములు ఇశ్రాయేల్ ప్రజల్ని చితకు కొట్టించాడట దేవుడు. చితకు కొట్టించాడట. ఎంత చితకు కొట్టించాడు అంటే వాళ్ళకి కలిగిన సమస్తాన్ని నాశనం చేశాడు. ఎందుకు అంటే వారు దేవుడు వాళ్ళకి అన్నీ ఇచ్చిన తర్వాత దేవుణ్ణే మర్చిపోయారు. దేవుణ్ణే మర్చిపోయారు. అందుకని అంటాడు దేవుడు మరలా చెప్పేది అంటే, ధనము శాశ్వతము కాదు, కిరీటము తరతరములు నిలిచేది కాదు, ఏది శాశ్వతమైనది కాదు. మర్చిపోకు. మనం దేని మీద అయితే నమ్మకం ఉంచగలుగుతున్నామో అవేవి శాశ్వతము ఉండిపోవు, ఎప్పటికీ మనతో ఉండిపోవు. అవి కొన్ని రోజులు మనతో ఉంటాయి, కొన్ని రోజులు మన నుంచి దూరం అయిపోతాయి, అంతే. దేవుడు అంటాడు మనం చనిపోయే లోపల ఈ కాలచక్రములో కొన్ని రోజులు కష్టాలను అనుభవిస్తాం, కొన్ని రోజులు సుఖాన్ని అనుభవిస్తాం. తప్పదు. ఎప్పుడూ కష్టాలని అనుభవించి మరణించవు, ఎప్పుడూ సుఖాన్ని అనుభవించి మరణించవు. ఈ రెండు అనుభవించిన తర్వాత ఈ లోకాన్ని విడిచిపెడతావు. ఈరోజు మన పరిస్థితి బాగుందా? అతిశయించుకో. ప్రభువా, ఈరోజు నేను ఇలాగున్నాను అంటే ఇది నీ దయ అని నువ్వు నిజంగా దేవుడి దగ్గర తగ్గించుకొని దేవుడికే లోబడి ఉన్నామా, నువ్వైనా నేనైనా, దేవుడు మనకి కీడు రాకుండా కాపాడుతాడు. అతిశయించేమా, దేవుడు అంటున్నాడు మరలా మునుపటి గతిలోనికి తీసుకెళ్తాడట. ఏమైతే మనం పోగొట్టుకుని ఎంత దారిద్ర్యాన్ని అనుభవించామో మరలా స్థితిని చూపిస్తాడు దేవుడు. కాబట్టి ఈరోజు దేవుని యొక్క ప్రజలుగా దేవుడు నేర్పించేది ఏంటంటే
నాకు అసాధ్యమైనది ఏది కూడా లేదు, నేను సమస్తమును సాధ్యం చేయగలుగుతాను, నన్ను నమ్ముతావా? నా మీద నీకు విశ్వాసం ఉందా? అందుకనే దేవుడు అంటున్నాడు, నువ్వు నన్ను నమ్మగలిగితే, నా యందు విశ్వాసం ఉంచగలిగితే నేను సమస్తమును సాధ్యం చేయగలుగుతాను, సమస్తమును సాధ్యం చేయగలుగుతాను. నీకు అసాధ్యమైనదే భూమి మీద ఏది ఉండదు. అన్ని పరిస్థితుల్లో నేను నిన్ను కాపాడుతాను. అంతేకాదు, నిన్ను కాపాడేంతవరకు మాత్రమే దేవుని కాదు, నీ పిల్లలను కూడా కాపాడగలిగిన వాడిని. నేను ఎవరిని అంటే నిన్ను కాపాడుతాను, నీ పిల్లలను కాపాడుతాను, వారి పిల్లలను కాపాడుతాను, వారి పిల్లలను కూడా నేను కాపాడుతాను. కారణం ఏంటో తెలుసా? నేను దేవుణ్ణి. అందుకనే దేవుని యొక్క ప్రజలుగా యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత మనం ఏది మన పిల్లల గురించి అంత బెంగ పెట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకో తెలుసా? నేను మొన్న ఒక ఆయన దగ్గరికి వెళ్ళాను. వెళ్తే ఆయన చెప్తున్నాడు, రే నన్నందరూ మీరు కానీ ఇప్పుడు కానీ ఏమైనా అయ్యి ఉంటే ఏమైపోనండి అన్నారు. నేను అన్నాను, నేనేమైనా అయిపోతే ఇంకేమవుతుంది? వెనకాల పరిస్థితి ఏంటి? వెనకాల పరిస్థితి ఏంటి? నా దేవుడు లేడా? నేను లేకపోతే నా బాధ్యతను ఆయన తీసుకుంటాడు. నేనుంటే నేను తీసుకుంటాను అనుకోవడం ఏంటి? నేను ఉంటే నేను చూడగలుగుతాను, దేవుడు నా సాయం చేస్తాడు. ఒకవేళ నేను వెళ్ళిపోయినా నా దేవుడు చూసుకుంటాడు. నేను హాయిగా విశ్రాంతి పొందుతాను, నా బాధ్యతను ఆయన తీసుకుంటాడు. ఎందుకంటే నీ భారాన్ని భరించేవాడు దేవుడు అంటున్నాడు కదా. నేను పోతే నా భారం ఆయన తీసుకుంటాడు, నాకెందుకు అంత బాధ? చాలాసార్లు మనం ఎలాగ ఆలోచిస్తామంటే ఏదో దేవుడు లేనట్టు, మనమే పిల్లలకు అన్నట్టు వాళ్ళ గురించి మనమే ఆలోచిస్తున్నట్టు ఆలోచిస్తాం. మనం లేకపోతే ఇంక మన పిల్లలకు ఆధారమే లేదా? దేవుడు అంటాడు, పుట్టించిన వాడిని నేను, మీకు ఇచ్చిన వాడిని నేను, మీరు కనడం వరకు మాత్రమే మీ బాధ్యత. వారిని ఎలాగ నేను కాపాడి, వారిని ఎలాగ పెంచాలో, వారిని ఏ స్థాయిలో తీసుకెళ్లాలో, వారిని ఎలాగ ఉంచాలనేది అది నా చేతిలో ఉంది. ఎందుకో తెలుసా? అందుకని అంటాం, మన పిల్లలకు కనగలమే కానీ వారి రాతను కనలేమంట. కంటాము, పెంచుతామే తప్ప వారు ఏమవుతారనేది మనకు తెలియదు. అది దేవుని యొక్క సంకల్పం. అందుకే దేవుడు అంటాడు, నేను పుట్టించాను కాబట్టి వాళ్ళని కాపాడవలసిన బాధ్యత కాదు నాదే. ఎందుకు నువ్వంత ఆలోచిస్తున్నావు? వాళ్ళ గురించి నువ్వెందుకు అంతగా దిగులు పడుతున్నావు? నేను లేనా? నేను నీ దేవుణ్ణి కాదా? నిన్నెలా కాపాడుతానో నీ పిల్లల్ని కూడా అలాగే కాపాడుతాను. కాబట్టి నువ్వేమి చింతించవలసిన అవసరం ఏమీ లేదు, వారి కోసం నువ్వేదో ప్రయాసపడవలసిన అవసరం ఏమీ లేదు. నేను దేవుణ్ణి. నీకు నేను దేవుణ్ణి ఎలాగయ్యానో నీ పిల్లలకు కూడా నేను దేవుడిగా అలాగే ఉంటాను. నన్ను నమ్ముతావా? నమ్మలేం కదా. ఏమో రేపు వాళ్ళ పరిస్థితి ఏమైపోద్దు, లేకపోతే రేపు ఎలా జరుగుతుందో, రేపు వాళ్ళు ఏమైపోతారో. దేవుడు అంటాడు, నువ్వెందుకు అలా దిగులు పడుతున్నావు? బైబిల్లో ఒక మాట అంటాడు, నువ్వు దేనికైతే భయపడుతున్నావో అదే నీ మీదకి వచ్చి పడుతుందట. నువ్వు భయపడేదే నీ మీదకి వచ్చి పడుతుందట. కారణం ఏంటో తెలుసా? ఆ భయం మనల్ని ఎప్పుడూ వదిలిపెట్టదు. మనం ఎప్పుడైతే భయపడ్డామో అవిశ్వాసము పిరికివారిగా చేయబడతామంట. మనం ఎప్పుడైతే పిరికివారమయ్యామో దేవుడు మనకి ఏ సహాయము చేయడు. తప్పక నువ్వు అనుకునేదే నీకు జరుగుతుంది అన్నమాట. నువ్వు అనుకునేదే జరుగుతుంది. కారణం ఏంటి అంటే దేవుడు నీతో లేనప్పుడు నువ్వేమైతే అనుమానించావో, ఏదైతే నువ్వు సందేహించావో అవే నీ మీదకి వచ్చి పడుతూ ఉంటాయి. లేదు, నాకు దేవుడు ఉన్నాడు, నేనెందుకు భయపడాలా? అది ఏది జరిగినా నాకు మంచిదే, ఏది జరిగినా మంచిదే. నా దేవుడు నాకుండగా నా దేవుడు నాకు ఎప్పుడూ కీడు చేయడు, నాకు తెలుసు అని నువ్వు దేవుడిని నమ్మేవా? నిన్ను కాపాడిన దేవుడే నీ పిల్లల్ని కూడా కాపాడగలుగుతాడు, కాపాడుతాడు నిజంగా. ఆ దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ప్రార్థనకి వెళ్ళే ముందుగా దేవుడు అంటున్నాడు, ఇంతవరకు నువ్వేదైతే నన్ను నమ్మలేకపోయావో, ఏవైతే నీ జీవితంలో అసాధ్యమైన సంగతులు చూసావో, నువ్వు అనుకునేవి ఏమీ పొందలేని పరిస్థితుల్లో ఉన్నావో, ఈ రోజైనా నేను చెప్తున్నాను, నా యందు నమ్మకం ఉంచు. నీకు అసాధ్యమైనవన్నీ నేను సాధ్యం చేయగలుగుతాను. ఇంతవరకు నువ్వేమైతే పొందలేకపోయావో వాటన్నిటినీ నేను ఇవ్వగలుగుతాను, నన్ను నమ్ము. నీకు దేవుడను,
నాకు అసాధ్యమైనదంటూ ఏమీ లేదు. నన్ను నమ్ముతావా? నన్ను నమ్మడమే కాదు, నా సన్నిధిలో నువ్వు ప్రార్థించి, ప్రభా నాకు ఇలా కావాలి, నాకు ఇది అవసరం అని కూడా నన్ను అడుగు. నువ్వు నన్ను ప్రార్థించినప్పుడు అసాధ్యమైనవి కూడా సాధ్యం చేయగలుగుతాను. అందుకన్నాడు, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యం. అదే మార్కు సువార్త 9వ అధ్యాయంలో 23 మనం చదివాం. అక్కడ ఆయన చెప్తున్నాడు, ఇది ప్రార్థన వల్లనే కానీ మరి దేని వలన వదిలిపోట ఇది అసాధ్యము. కొన్ని ప్రార్థన చేయడం ద్వారా, దేవుడిని అడగడం ద్వారా, దేవుడు సహాయము చేయడం ద్వారా కొన్ని సమస్యలు మనం పరిష్కరించుకోగలుగుతాం. అందుకనే మనం దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మన శక్తికి మించినవి, మనం చేయలేనివి, మనం పొందలేనివి, మన సమస్యలను ప్రభుతో చెప్పుకుంటాం. ప్రభా, నా జీవితంలో ఇలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నాను, సంఘములో ఇలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నాను, నా వ్యక్తిగతంగా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి, నా కుటుంబముగా ఇలాంటి సమస్యలు ఉన్నాయి. ప్రభా, నువ్వు మాత్రమే సాధ్యం చేయగలుగుతావు, నీ మీదే ఆధారపడుతున్నాను, నువ్వు నాకు సహాయం చేయి తండ్రి అని ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడడం నేర్చుకోగలుగుతావో, చూడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీ కష్టాన్ని తేలిక చేస్తాడట, నీ సమస్యను తేలికగా చేయగలుగుతాడు. ఎంత కష్టమైనా సరే అది తేలికగా నీ దగ్గర నుంచి తొలగిపోద్దన్నమాట. ప్రభా, ఇలాగ అనుకోలేదు నేను, ఇలాగ జరుగుతుంది అనుకోలేదు, ఇలాగ ఊహించలేదు నేను, కానీ నిజంగా జరిగింది. నిజంగా నువ్వు ఎంత గొప్ప దేవుడు. అది దేవుడు అంటున్నాడు, నీవేమైతే అసాధ్యము అనుకుంటున్నావో అవన్నీ నేను సమస్తం సాధ్యం చేయగలుగుతాను, అందుకనే నన్ను నమ్ము. రెండవదిగా, నువ్వు నిజంగా మారు మనసు యొక్క అనుభవంలోకి వచ్చావా? నిజంగా నువ్వు మారు మనసు యొక్క అనుభవంలోకి వచ్చి నా యందు విశ్వాసం ఉంచి నాకు నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆకాశము నుండి నీ ప్రార్థన ఆలకించి నేను నీకు సాధ్యము చేయగలుగుతాను. నీకు అసాధ్యమైనవన్నీ నేను సాధ్యం చేస్తాను. ఏవైతే నువ్వు జరగాలి అనుకుంటున్నావో అవన్నీ నేను జరిగిస్తాను, అవన్నీ నేను జరిగిస్తాను. అంత గొప్ప దేవుణ్ణి నీవు నేను కలిగి ఉన్నాం కాబట్టి ఆ దేవుడికి రాత్రి ప్రార్థిస్తాం. ప్రభా, నీకు అసాధ్యమైనవి ఏమీ లేవు, నాకైతే అసాధ్యమైనవి ఎన్నో కార్యాలు, ఈ లోకములో ఎన్నో అసాధ్యమైనవి నా జీవితంలో ఉండిపోయాయి. ప్రభా, నిజమే, అనేక సార్లు నేను నిన్ను అడగకపోవడం వల్ల, అనేక సార్లు నీ యందు విశ్వాసం ఉంచకపోవడం వల్ల, నిజమైన మారు మనసు యొక్క అనుభవంలోనికి రాకపోవడం వల్ల ఎన్నో నా జీవితంలో పొందవలసినవి కూడా పొందలేకపోయాను. నా సమస్యకు పరిష్కారం అవ్వవలసినవి కూడా పరిష్కారం కాలేకపోయాయి. ఎన్నోసార్లు నా జీవితంలో నేను ఎక్కడికైనా గణపరచవలసిన దానికి బదులుగా ఎన్నోసార్లు అవమానాన్ని పొందిన వ్యక్తిని. ఇవన్నీ కారణం ఏంటి అంటే నా పాపమే, నిన్ను నమ్మకపోవడమే నేను చేసిన మొదటి తప్పు. నన్ను క్షమించు. అనేక సార్లు నా జ్ఞానము, నా బలము, నా తెలివి, నా శక్తి మీద నేను ఆధారపడ్డాను. అందుకనే నా జీవితంలో ఎన్నోసార్లు ఓటమిని చూశాను. ఎన్నోసార్లు నీ దగ్గర పొందవలసిన దానికి పొందకుండా ఎన్నోసార్లు నిస్సహాయ స్థితిలోనికి వెళ్ళిపోయాను. నన్ను క్షమించు అని ప్రభువు దగ్గర మనం సరి చేసుకొని ఇప్పటికైనా దేవుడి దగ్గర యథార్థంగా ప్రభువుని అడిగితే దేవుడు అంటున్నాడు, ఇంతవరకు నువ్వేమైతే పోగొట్టుకున్నావో అవన్నిటినీ మరలా నేను తిరిగి సమకూరుస్తాను. ఏదైతే నీకు అసాధ్యము అనుకున్నావో అవన్నీ నేను సాధ్యం చేయగలుగుతాను. నేను నీకు దేవుడును, నన్ను నమ్ము. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనం ప్రార్థనకి వెళ్ళే ముందుగా మనం సరి చేసుకొని కొద్ది సమయం ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థనలో గడుపుదామండి. ఈ రాత్రికాల సమయంలో మరి ప్రార్థనకి వెళ్ళే ముందుగా చెదిరి ఉన్న పరిశుద్ధులైన వారి కొరకు, దైవజనులైన వారి కొరకు, రక్షణ లేని వారి కొరకు, అధికారుల కొరకు, నాయకుల కొరకు, ప్రభుత్వాల కొరకు, అలాగే ఎంతోమంది రక్షించబడి మరి సాతానుడి చేత మోసగించబడి తప్పుడు బోధకుల చేతిలో బంధించబడ్డ వారిని విడిపించి మరి నిజమైన వాక్యానుసారమైన జీవితాన్ని జీవించట్లో ప్రభు వారికి సహాయం చేసేలాగా ప్రార్థన చేయండి. అలాగే ప్రపంచ దేశాల్లో, మన దేశంలో, మన రాష్ట్రంలో దేవుని నమ్ముకున్న దేవుని ప్రజలను, దేవుని ఎరగిన అన్యజనులైన వారు, నామకార్థులు దేవుని ప్రజలను ఎంతో బాధిస్తూ ఉంటున్నారు. మన దేశంలో బీజేపీ వారితో కలిసి పనిచేస్తున్న 4 తెగల వారిని కూడా కనికరించి దేవుడు వారిని రక్షించేలాగా, వారి కఠిన హృదయాన్ని తీసివేసి దేవుడు మాంసపు హృదయాన్ని దయచేసి దేవుడు వారి మనోనేతల తెరవు చేసి
యేసు ప్రభువారు దేవుడుని తెలుసుకునేట్లుగా ప్రభు వారికి సహాయం చేసేలాగా ప్రార్థన చేయండి. వారి చేతిలో బాధించబడుతున్న దేవుని ప్రజలకు కావలసిన ఆదరణ, ధైర్యాన్ని, నెమ్మదిను, స్వస్థతను దేవుడు వారికి అనుగ్రహించేలాగా ప్రార్థన చేయండి. వారికి కావలసిన అన్నవస్త్రముల నివాసము దయచేసేలాగా. అలాగే ఇజ్రాయేల్ దేశం కొరకు ప్రార్థించండి. శత్రువులతో యుద్ధం చేస్తున్నారు. వారికి దేవుడు శత్రువులపై విజయాన్ని దయచేసి వారి ఆర్థిక పరిస్థితులు చక్కపరిచి మరి అలాగే దేవుని యొక్క మందిరం యొక్క నిర్మాణము వారు మరలా ప్రారంభించడానికి ప్రభు సహాయం చేసేలాగా ప్రార్థన చేయండి. అలాగే హైదరాబాద్లో నెబ్రోన్ ద్వారా జరుగుతున్న పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. అలాగే తిరిగి మరి నర్సిపూడి, రామచంద్రాపురం, అనపర్తి, గంగులూరు పాకలు, కాపవరం, ఇలపల్లి, కృష్ణాపురం, రాఘవాపురం, కాకినాడ, సామర్లకోట, పెద్దాపురం ప్రాంతాల్లోని విశ్వాసులైన వారిని, అక్కడ సేవ చేస్తున్న దైవజనులైన వారి కొరకు, అలాగే విజయనగరంలో డేవిడ్ మార్టిన్ గారి కొరకు, లంకిలపాలెంలో జోనాథన్ మార్టిన్ గారి కొరకు, వారి యొక్క పరిచర్య కొరకు, వారి ఆరోగ్యాల కొరకు, వారి కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యను దేవుడు తీర్చేలాగా ప్రార్థన చేయండి. లంకిలపాలెంలో జోనాథన్ మార్టిన్ గారు బలహీనంగా ఉంటున్నారు. దేవుడు వారికి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేసేలాగా. మందిరం నిర్మాణం జరుగుతుంది. దేవుడు కావలసిన ప్రతి అవసరతను దేవుడు తీర్చి వారికి సహాయం దయచేసి పని ఏది ఆటంకపరచబడుకున్నట్లుగా సహాయం చేసేలాగా ప్రార్థన చేయండి. అలాగే ఏలేశ్వరము, రాజు ఒమ్మంగి, కొండపల్లిలోని విశ్వాసుల కొరకు ప్రార్థించండి. అక్కడున్న విశ్వాసులు ఆత్మీయమైన క్షేమాభివృద్ధి చెంది ఆత్మీయంగా బలపడి మరి శత్రువు చేసే ప్రతి కలవరమైన పరిస్థితిని దేవుడు వారిని దూరపరిచేలాగా ప్రార్థన చేయండి. వారు ఆత్మీయంగా బలపడేలాగా. తిరిగి నర్సీపట్నంలోని విశ్వాసుల కొరకు ప్రార్థించండి. వెనకబడుతున్న వారి కొరకు, అలాగే వస్తున్న విశ్వాసులైన వారి యొక్క కుటుంబంలో ఉన్న ప్రతి అవసరతను దేవుడు తీర్చేలాగా ప్రార్థన చేయండి. మందిరం చుట్టూ ఉన్న అనుజనులైన వారు, నామకార్థులను దేవుడు రక్షించేలాగా. మన పట్టణంలో ఎవరైతే నిజమైన సహవాసం కొరకు వెతుకుతున్నారో అలాంటి వారు దేవుని యొక్క మందిరానికి నడిపించబట్లో ప్రభు మార్గాన్ని సరళం చేసేలాగా ప్రార్థన చేయండి. అలాగే మన వ్యక్తిగతంగాను, మన కుటుంబంగాను మనకున్న సమస్యలన్నిటి కొరకు కూడా ప్రార్థిస్తాం. ఆదివారం పరిచర్య కొరకు ప్రార్థించండి. ఇక్కడ కొండపల్లిలో నిలబడే వారిని కూడా దేవుడు అభిషేకించి వాడుకునేలాగా. ఈ రీతిగా కొద్ది సమయం మరి దేవుని యొక్క పరిచర్య కొరకు, దేవుని యొక్క బిడ్డల కొరకు, దైవజనులైన వారి కొరకు ఒకరి తర్వాత ఒకరు కొద్ది సమయం మనం ప్రార్థనలో గడుపుదామండి. ఆ రీతిగా కొద్ది సమయం ఒకరి తర్వాత ఒకరు ప్రార్థనలో గడుపుదాం. కొద్ది సమయం మనం ప్రార్థనలోనికి వెళదామండి.